అప్పుడే మొదలైంది కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్రావు బోయినపల్లి వినోద్రావు బంధువుల మల్టీప్లెక్స్లో 6.67 కోట్ల నగదు పట్టివేత. కరీంనగర్కు సంబంధించి గుట్టలుగా కట్టలు బయటకు వస్తున్నాయి. ఎట్లన్నా గెలవాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పటికే కుర్తిలబడ్డ ఎలుకలాగా ఉంటే ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సమీప బంధువులకు సంబంధించినటువంటి ప్రతిమా మల్టీప్లెక్స్లో 6.67 కోట్ల నగదును గుర్తించారు. అయితే విషయం ఏంటంటే అక్కడ 6.67 కోట్లతో పాటు ఇంకా డబ్బు ఉన్నటువంటి పెట్టెలు ఏవైతే ఉన్నాయో 10 నుంచి 12 పెట్టెలు ఖాళీ అయిపోయినాయి. అంటే 20 కోట్ల రూపాయలు అక్కడికి చేరుకున్నాయి. డబ్బు అక్కడికి వెళ్ళిపోతుంది. ఎలక్షన్ కోడ్ రాకముందే ఎక్కడ డబ్బు అక్కడికి పంపిణీ చేసుకోవాలనేటువంటి అంశం వచ్చింది. నిజంగా వినోద్ కుమార్కి ఇప్పటికే వాళ్ళ బంధువులు ఏదో భూ కబ్జాలకు సంబంధించినటువంటి అంశం వచ్చింది. వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి కబ్జా వచ్చింది. అక్కడ దాంట్లో బోయినపల్లి వినోద్ కుమార్ ఏదో ఉద్యోగానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏదో ఉద్యోగానికి సంబంధించి ఆయన పేరే వచ్చింది. మొన్న భూదాన్కు సంబంధించినటువంటి భూముల విషయంలో వచ్చింది, ఏదో కబ్జాలో వచ్చింది, ఇప్పుడు డబ్బుల పంపిణీలో వచ్చింది. కరీంనగర్ లాంటి ఏరియాలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. వీళ్ళకు సంబంధించినటువంటి అంశంలో ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. లేకపోతే వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో ఏంటో తెలియదు.